ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా హడావిడిగా ఆయన ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి అంత హడావిడిగా బెంగళూరు వెళ్ళడానికి కారణం ఏంటి, ఆయన రాజకీయ ఎత్తుగడ ఏంటి అనేది ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకైతే హాజరవడం లేదు. ఢిల్లీలో ధర్నా చేశాడు, అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టారు. సరే, ఢిల్లీ నుంచి వచ్చారు, ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారేమో అంటూ అందరూ భావించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టేసి ఆయన హడావిడిగా ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన బెంగళూరు వెళ్ళారు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి అంత హడావిడిగా ప్రత్యేకమైనటువంటి విమానంలో బెంగళూరు వెళ్ళడానికి కారణం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన షెడ్యూల్ చూస్తే కనుక కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆయనకి ఒక క్లారిటీ లేదు, ఆయన మీదకి ఆయనకి ఒక స్పష్టత లేదు అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్లో కంటే బెంగళూరులో, అంటే కర్ణాటకలో ఎక్కువ రోజులు ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో తక్కువ రోజులు ఉన్నారు. యాక్చువల్గా ఎన్నికల ముందు నుంచే అనేక సందర్భాల్లో నేను కూడా వ్యక్తిగతంగా చెప్పాను. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఉండరు. హైదరాబాద్లో గతంలో కూడా 2019 వరకు కూడా ఇక్కడ లోటస్ పాండ్ నుంచి అతను రాజకీయం నడిపారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండరు. ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ అనేది లేదు, అభిమానం లేదు, ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకి చిత్తశుద్ధి లేదు, అంకిత భావం లేదు అని నేను తొలి నుంచి చెప్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అధికారంలో ఉన్న రోజులు? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎన్ఆర్ఐ లాగా వస్తుంటారు, వీళ్ళు వలసవాదులు, వీళ్ళు హైదరాబాద్లో నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంటారు, వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఆయన లోకల్ అన్నట్టు చెప్పారు. ఆయన వాళ్ళు నాన్ లోకల్, నేను లోకల్ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళాడు ఆయన. సరే, నిజంగా ఓడిపోయినట్టయితే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలో ఉన్నట్టయితే బహుశా హైదరాబాద్ని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వెళ్ళేవాళ్ళు కాదేమో, అది మనం అంచనా వేయలేం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడని మాత్రం అప్పటి నుంచి చెప్తానే ఉన్నాం మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ ఏతర ప్రాంతాల్లోనే ఆయన రాజకీయాలు నడిపాడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పోలీసుల మీద నమ్మకం లేదు ఆయనకి, అక్కడ ఉండేటువంటి వైద్యుల మీద నమ్మకం లేదు. కోడికత్తి కేసు, బాబాయ్ మర్డర్ కేసు, ఇవన్నీ మనం చూసాం. అక్కడ ఉండేటువంటి పోలీసుల మీద కానీ, వైద్యుల మీద కానీ, యంత్రాంగం మీద కానీ కంప్లీట్గా ఆయనకు నమ్మకం లేదు. అధికారంలో ఉంటే మాత్రమే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, అధికారం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండరు అనే దానికి నిదర్శనం ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఫల్టీల వ్యవహారం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆయనకి సరే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా లేకపోతే ఆయన ఒక్కడే ఉన్నారా అనేది తర్వాత సంగతి. ఆయనైతే అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరు కావాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేని మాత్రమే గెలుచుకున్నాడు. ఆ ఒక్క ఎమ్మెల్యే జనసేన తరపు నుంచి కంటిన్యూ అవుతారని అనుకున్నారు, కానీ ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయాడు. ఆయనంత మాత్రం చేత దుకాణం చుట్టేసి, చాపు చుట్టేసి పవన్ కళ్యాణ్ రాజకీయాలను వదిలేడా? వదలలేదు కదా. ప్రజాక్షేత్రంలోకి వస్తూనే ఉన్నాడు కదా. సరే, ఆయన హైదరాబాద్ నుంచి వస్తున్నాడా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉండి వస్తున్నాడా? ఆంధ్రప్రదేశ్లో అయితే ఆయనకు పార్టీ ఆఫీస్ అయితే ఉందిగా. ఆయన వదలలేదు కదా, గ్రౌండ్ వదిలిపెట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. ఆయన అసెంబ్లీలో కూర్చోడానికి ఆయనకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మీద చిత్తశుద్ధి లేదు, అంకిత భావం లేదు. ఆయన అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని తన ఆర్థిక స్వావలంబనం కోసం ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచన తప్ప అతనికి ఆ రాష్ట్రం మీద ఏమాత్రం అంకిత భావం లేదు అని ఆయన వాళ్ళకాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి. అసలు వస్తాడా లేదా ప్రమాణ స్వీకారం కానీ ఒక చర్చ జరిగింది అప్పట్లో. సరే, ఎట్టకేలకు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన తర్వాత ఆయన కారును లోపలికి పంపించాలని డిమాండ్. సరే, అది కూడా లోపలికి పంపించారు. సరే, ఆయన ప్రమాణ స్వీకారాన్ని మంత్రుల తర్వాత చేయించాలన్నారు. సరే, అది కూడా చేయించారు, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో చేయించాలి. మామూలుగా అయితే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు చేసిన తర్వాత అతనికి అవకాశం ఇచ్చారు.
అది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వాస్తవంగా. ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఎమ్మెల్యేలతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అది సరే, అది కూడా అవకాశం ఇచ్చారు. సరే, ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ ఉండాలి కదా అసెంబ్లీలో. ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాడు ఆయన విఐపి లాగా. ఆ రోజు సమావేశాలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సమావేశాలు. ఈ సమావేశాలకి ఆయన హాజరవుతాడా అనుకున్నారు అందరూ. ఆయన ఒక లెటర్ రాశాడు స్పీకర్కి. ఏం రాశాడు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండేది అధికార పక్షం విపక్షమేనో, రెండోది లేదు అని అంటాడు. అసలు దాంట్లో లాజిక్ ఏముంది? అక్కడ ఆల్రెడీ 4వ పార్టీ జనసేన, అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ, తర్వాత జనసేన, బీజేపీ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తే జనసేనకి ఇవ్వాలి. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈయన 11 మంది ఎమ్మెల్యేలు గెలుచుకొని ఎట్టిస్తారు? కౌలన్ షఖ్తర్ రూల్స్ ప్రకారం 10% ఉండాలని చెప్పి చీరిగా క్లాజ్ ఉంటే, అది కాదు నాకు శాలరీస్ అండ్ మెయింటెనెన్స్ చట్టం అనేది చెప్తున్నాడు. దాని ప్రకారం ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని అంటాడు. అంటే దాని మొత్తాన్ని మీరు అధికార పక్షం కింద తీసుకోండి, నన్ను ప్రతిపక్షం కింద గుర్తించండి అని అంటాడు. ఎలా ఉంటుంది? దానికి ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ఏమన్నా రాసుకున్నారా? మేమంతా ఒక పార్టీ, వాళ్ళందరూ ఒక పార్టీ కాదు కదా. అధికారంలో ఉండొచ్చు. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ పక్షంలో దాదాపు 30 పార్టీలు ఉన్నాయి. ఈ 30 పార్టీలు కలిపి ఒకే పార్టీ కింద చూస్తారా? ఏ పార్టీకి ఆ పార్టీ ఉంటుంది కదా, చూడరు కదా. అలా అంటే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేది అది వేరు. అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ వేరు. అసెంబ్లీలో సభానాయకుడికి ఎవరిని ఎంచుకుంటే వాళ్ళు సభానాయకుడికి ఉంటారు. అధికారంలో భాగస్వామ్యం ఉంటారు. ఇష్టం లేకపోతే బయటకు వస్తారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వం చేసేటువంటి చర్యలకి వ్యతిరేకంగా ప్రజల తరపున మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు, అందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ కూడా ప్రజల తరపున మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ప్రజల తరపునే మాట్లాడుతున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? అధికార యంత్రాంగం సహకారం అందించట్లేదు, వీళ్ళు ఎండగట్టే పరిస్థితి ఉండదని చెప్పి. అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ప్రతిపక్షం అంటే అధికార పక్షం ఏం చేసినా కానీ విమర్శించాలి, దాంట్లో మొత్తం తప్పులు పట్టాలి అనే ఉద్దేశంతో నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష హోదా అనేది వేరు. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పనిని జనసేన చేస్తుంది అధికార పక్షంలో ఉన్నప్పటికీ. అధికార పక్షంలో లేదు అది, అసలు అధికారంలో భాగస్వామ్యం అయింది అంతే. అధికారంలో భాగస్వామ్య పార్టీ మాత్రమే అది. దానికి లెజిస్లేషన్ వర్క్ మాత్రమే. నీకు మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఏ పార్టీకి ఆ పార్టీయే, ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యాంగం ఆ పార్టీకే ఉంటుంది. ఏ పార్టీకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యాంగం ఆ పార్టీకి ఉంటుంది అక్కడ. ఇక్కడ ఓన్లీ అసెంబ్లీ వరకే. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వేరు, బయట ఏ పార్టీకి ఆ పార్టీయే ఉంటుంది. ఏ పార్టీ విధానాలు ఆ పార్టీకి ఉంటాయి. ఆ టెక్నికల్ ఇష్యూని తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి అసలు చట్టంలో లేనటువంటి అంశం తీసుకొచ్చి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తా అసెంబ్లీకి అని చెప్పి ఆయన ఇది ఒక క్లాజ్ పెట్టి, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడే అవకాశమే ఉండదు అని చెప్పేసి ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు సడన్గా. ఆయన షెడ్యూల్ ఏంటి అసలు? ఇక్కడ ఉండాలి. కానీ ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీలో 3 రోజుల పాటు ఉంటానని చెప్పి షెడ్యూల్ అనౌన్స్ చేశారు. 3 రోజులు ఉన్నాడా? ఆడపోయి నవ్వులు పాలయ్యి 1 రోజు కూడా లేకుండా వచ్చాడు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి అప్పులు దాని గురించి మాట్లాడారు. సరే, దాని గురించి నువ్వు అసెంబ్లీలో చర్చిస్తే బాగుండేది కదా. అసెంబ్లీలో చర్చిస్తే నువ్వు చెప్పింది నిజమా కాదా అబద్ధం అనేది తెలుస్తుంది. నువ్వు అసెంబ్లీలో చర్చించకుండా ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు శ్వేతపత్రం అంటే అది అఫీషియల్ డాక్యుమెంట్ కదా. అని అఫీషియల్ డాక్యుమెంట్ నువ్వు ఎలా తప్పుపడతావు? సరే, తప్పు పెట్టావు అనుకో, నీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడ పోయి తప్పు పెడితే ఆన్ రికార్డ్ అవుతుంది. అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది ఈయన మాట్లాడింది. ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు ఒక కెమెరా పెట్టుకొని, ఆయన సొంత మీడియా కూల్ మీడియా పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడితే ఎలా నమ్ముతారు? ఆయన అప్పులు అంత లేవు, 7 లక్షల కోట్లే. కాగు చాలా టెక్నికల్గా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి తక్కువ అంచనా వేయడం, చాలా టెక్నికల్గా మాట్లాడాడు. కాగు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, అలాగే కేంద్రం ఆర్బీఐకి సంబంధించినటువంటి అప్పులు, వీటన్నిటిని మాత్రమే చూసి సుమారు 7 లక్షల కోట్లు మాత్రమే ఉంది అప్పు. ఈయన చెప్పినటువంటి 10 లక్షల కోట్లు లేదు అంటున్నాడు. మరి కార్పొరేషన్లు తాకట్టు పెట్టి తెచ్చినటువంటివి నీకు కాగులో అలాగే ఆర్బీఐలో వస్తాయా? రావు కదా. అదే కదా ఇప్పుడు ప్రభుత్వం కూడా అంటుంది, నువ్వు పెట్టినటువంటి అప్పులు ఎక్కడెక్కడ తీసుకొచ్చావో అది కౌంట్ కాలేదనే కదా వాళ్ళు అంటుంది. ఇంకా ఉంది, 10 లక్షలే తేలింది, మొత్తం 12 లక్షలు 14 లక్షలు ఉంటుంది, అది మొత్తం తేలాలినందువల్లనే మేము ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నాం అంటున్నారు కదా, ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్. ఇప్పుడు మొత్తం బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడానికి కారణం ఏంటి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఫైనాన్స్లో ఉన్నారు, జిఏడీలో కానీ ఫైనాన్స్లో కానీ ఉన్నారు. వాళ్ళే సరైనటువంటి లెక్కలు ఇవ్వట్లేదని కదా ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పోయి బెంగళూరు ప్రత్యేక విమానంలో పోయి బెంగళూరు పోయి ఎందుకు ఉన్నట్టు అంటే, బెంగళూరులో
ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు అని అంటే నాగబాబు ఈ మధ్య చెప్పాడు జిల్లాకు ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చి అల్లకొల్లోలం చేయాలని. ఇప్పుడు తాజాగా న్యూస్ ఏంటంటే కడపలో లాఠీ చార్జ్ చేస్తున్నారని. ఎందుకు లాఠీ చేస్తున్నారంటే ఎవరికి తెలియదు. అనంతపురంలో లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఎందుకు లాఠీ చేస్తున్నారంటే ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు లాఠీ చార్జ్ చేసిన అతన్ని విఆర్లో పెట్టారు తీసుకెళ్ళి. అతను ఎవరో రెడ్డి ఎస్ఐ. కడపలో ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు? అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు, మంత్రికి సంబంధించిన బంధువుల మీద లాఠీ చార్జ్ చేశారు అనంతపురంలో. ఎందుకు చేస్తున్నారంటే ఎవరికి తెలియదు. అంటే నాగబాబు ఏం చెప్పాడు, 10 కోట్ల రూపాయలు జిల్లాకి ఇచ్చేసి ఏడాదికి 1500 కోట్లు ఖర్చు పెట్టేసి అసాంఘిక శక్తులతో అల్లకొల్లాలను సృష్టించేసి రాష్ట్రంలో అల్లకొల్లాలం జరుగుతుంది అనేది ఒక క్రియేషన్ చేయడానికి బెంగళూరు నుంచి ఆయన నాటకం ఆడుతున్నాడు అనేది ఒకటి ఇప్పుడు అధికార పక్షం అనుమానిస్తుంది. అసాంఘిక శక్తులతో అల్లకొల్లోలం సృష్టించాలనుకుంటే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రెచ్చగొట్టాలి కదా. పోలీసులు ఎందుకు దాడులు చేస్తున్నారు? రెచ్చగొట్టాలి కదా. తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడితే కదా. తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడితే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అల్లకొల్లోలం అయిపోతుంది రాష్ట్రం అని చెప్పి అక్కడి నుంచి గగ్గోలు పెడతాడు ఆయన. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆయన ఏదో మొన్న డైలాగ్ టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందిస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందిస్తాడు టీడీపీ కార్యకర్తల మీద అంటే? అతను ఇక్కడ అల్లకొల్లోలం ఒకరికొకరు కొట్టుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రొవోక్ చేయాలి. వాళ్ళు రోడ్ల మీదకి రావాలి, వీళ్ళు రోడ్ల మీదకి రావాలి, రాళ్ళు వేసుకోవాలి, లేదంటే కత్తులు తీసుకోవాలి, ఎమ్మడి పడుకోవాలి, అల్లకొల్లోలం జరగాలి. అల్టిమేట్గా బెంగళూరు నుంచి ఆయన మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఈ మధ్యకాలంలో, నన్ను కొట్టండి, నన్ను చంపండి, మా కార్యకర్తలు జోలికెళ్ళొద్దు అన్నాడు. చంపేయాలనుకుంటే నన్ను చంపేయండి. మరి ఇక్కడ ఉండాలి కదా ఆయన. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేయాలని ఆయన ఇక్కడ ఉండాలి కదా. ఆయన పోయి అక్కడ బెంగళూరులో పోయి కూర్చుంటే ఇప్పుడు చంపుతారని కాదు, ఎవడు చంపుతాడు ఆయన్ని? ఆయన సచ్చినపోము, ఆల్రెడీ ప్రజలే చంపేశారు రాజకీయంగా. అప్పుడు ఆయన ఇక్కడ ఉండాలి కదా. ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆయన ఢిల్లీ వెళ్ళాడు, అంటే బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. అక్కడికేమో కొంతమంది ఆయనకు కావాల్సిన వాళ్ళని పిలిపించుకుంటున్నాడు. పిలిపించుకుని ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఇక్కడేమో రాష్ట్రంలో అల్లకొల్లోలం జరుగుతుంది అని చెప్పి గొడవ పెడతాడు ఆయన. ఏం అల్లకొల్లోలం జరుగుతుందంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్ఐలు, వాళ్ళకి సంబంధించిన సిఐలు లాఠీ చార్జ్ చేయటం, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేయటం. ఈ రషీద్ మర్డర్ జరిగిందండి. రషీద్ ఎవరు అనేది ప్రూవ్ చేశారు కదా. రషీద్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రూవ్ చేశారు. దాని మీద ఢిల్లీ పోయి గొడవ చేశారు ఆయన. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు ఉన్నాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు రషీద్ చంపినటువంటి జిలాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు తేల్చారు కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో ఉండి నువ్వు పోరాడితే నీకు వాల్యూ ఉంటుంది. రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నట్టు అంటే పరారైన అయ్యారు అనుకోవాలి. ఆయన సింహం పులి అంటుంటారు కదా. పులివెందుల పులి, కడప సింహం, ఆంధ్ర ఏనుగు, లేదంటే ఆంధ్ర టైగరు, లేకపోతే ఆంధ్రాకి సంబంధించినటువంటి అది ఏదో ఉంటారు కదా సినిమాలో, ఏదో ఒక టైటిల్ ఉంటుంది. ఆంధ్ర పబ్లో ఎస్కోబార్, పబ్లో ఎస్కోబార్, ఆంధ్ర ఏపీ పబ్లో ఎస్కోబార్. ఓకే సార్.